హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఎక్సెల్ ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే చూడండి. ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక రిపోర్ట్లో సీరియల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా రావాలంటే మనం ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేస్తాం. మనం ఇక్కడ 1, 2 అని టైప్ చేసి ఈ రెండింటిని సెలెక్షన్ చేసి ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేసినా లేదా డబుల్ క్లిక్ చేసినా లాస్ట్ పర్సన్ దాకా ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. కానీ ఇంకో రిపోర్ట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ రిపోర్ట్ చూడండి. మనకి ఈ రిపోర్ట్లో సీరియల్ నెంబర్ జనరేట్ చేద్దాం అంటే ఇక్కడ మనకి మధ్యలో బ్లాంక్ సెల్స్ ఉన్నాయి, ఓకేనా. అండ్ మరి ఇలా ఉన్నప్పుడు మరి సీరియల్ నెంబర్ జనరేట్ చేయాలంటే ఎక్కడైతే డేటా ఉందో అక్కడ మనకి 1, 2, 3 అలా సీరియల్ నెంబర్ రావాలండి. మరి ఇండివిజువల్గా టైప్ చేయాలంటే చాలా టైం పట్టింది కదా. ఇదిగోండి, నేను ఆల్రెడీ టైప్ చేశాను, కానీ నేను ఎలా చేశాను, సమ్ ఫార్ములా యూజ్ చేశానండి. ఇలా ఫార్ములా యూజ్ చేయడం ద్వారా బ్లాంక్గా ఉన్న సెల్స్ అనేది స్కిప్ అయ్యి ఎక్కడైతే డేటా ఉందో అక్కడ మాత్రమే సీరియల్ నెంబర్ వస్తుంది. ఒకవేళ ఇప్పుడు బ్లాంక్గా ఉన్న సెల్లో ఏదైనా ఎంప్లాయ్ డేటా అండ్ ఇక్కడ ఎంప్లాయ్ నెంబర్ ఇస్తున్నాను, ఆటోమేటిక్గా ఏమైంది, ఎంప్లాయ్ నెంబర్ యాడ్ అయింది, దాని తర్వాత ఒక ఆర్డర్లో వచ్చేసింది. చూడండి, నేను ఇక్కడ ఇంకో ఎంప్లాయ్ నెంబర్ ఇచ్చాను, ఇక్కడ 3, దీని తర్వాత 4 అని ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి ఇక్కడ 5, 6, 7 ఇక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుంది, నెంబర్స్ అనేది సీరియల్ నెంబర్ అనేది మోడిఫై అవుతుంది. అదే ఏదైనా నెంబర్ని డిలీట్ చేయండి, ఎంప్లాయ్ నెంబర్ని, అక్కడ బ్లాంక్ సెల్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నెంబర్ అనేది డిలీట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఆర్డర్లో బిగిన్ అయింది, ఓకేనా. మరి ఇది ఎలా చేసాం, దీనికి ఎలాంటి ఫార్ములా యూజ్ చేసాం అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు ఎలాంటి సీరియల్ నెంబర్ లేదండి. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడైతే మీకు సీరియల్ నెంబర్ బిగిన్ అవ్వాలో అక్కడ మనం ఫార్ములా యూజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈక్వల్ టు డైరెక్ట్గా ఇఫ్ కండిషన్ యూజ్ చేయండి. ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ డేటా కనుక ఉంటే ఆటోమేటిక్గా మనకేంటి నెంబర్ అనేది జనరేట్ అవ్వాలి. అండ్ బ్లాంక్గా ఉంటే అక్కడ బ్లాంక్గానే ఉండాలి. సో ఇప్పుడు నేనేంటి ఈ సెల్ రేంజ్ని సెలెక్షన్ చేశాను. ఓకే, ఈక్వల్ టు డబుల్ కోట్స్ స్టార్ట్ చేశాను, డబుల్ కోట్స్ ఎండ్ చేశాను. అంటే ఆ డబుల్ కోట్స్ మధ్యలో ఎలాంటి డేటా లేదు కాబట్టి బ్లాంక్గా ఉంటే కామా అక్కడ బ్లాంక్గా ఉండాలి. మళ్ళీ డబుల్ కోట్స్ స్టార్ట్ చేశాను, డబుల్ కోట్స్ ఎండ్ చేశాను. బ్లాంక్ అయితే అండ్ అక్కడ బ్లాంక్గానే ఉండాలి. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే ఏదైనా డేటా కనుక ఉంటే అది ఎంప్లాయీ నెంబర్ కావచ్చు ఏదైనా కావచ్చు, అక్కడ డేటా కనుక ఉంటే మనకేంటి చూడండి, నేను డైరెక్ట్గా కౌంట్ ఏ ఫార్ములా యూజ్ చేసి ఓకే, ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ అనేది ఏ సెల్లో ఉంది, B2లోనే కదండి. B2 డైరెక్ట్గా టైప్ చేయండి, మనకి ఇక్కడ ఆ సెల్లో ఫార్ములా టైప్ చేస్తున్నాం కదా. ఓకే, అండ్ ఆ పర్టికులర్ సెల్ రేంజ్ని ఫ్రీజ్ చేయండి, షార్ట్ కట్ టు F4, మళ్ళీ కోలన్, మళ్ళీ అగైన్ B2, దీన్ని ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. క్లోజ్ అండ్ అగైన్ ఇఫ్ కండిషన్ క్లోజ్ చేయాలి కదా, క్లోజ్. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఇదిగోండి, ఇక్కడ 1 అని జనరేట్ అయింది. ఇప్పుడు మీరు ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం డ్రాగ్ చేద్దాం. డ్రాగ్ చేసేటప్పుడు చూడండి, ఎక్కడెక్కడైతే బ్లాంక్ సెల్స్ ఉన్నాయో అక్కడ మనకి ఒక సీరియల్ నెంబర్ అనేది రాదండి. చూడండి, ఇప్పుడు నేను డ్రాగ్ చేశాను. ఇప్పుడు మనకి ఎంప్లాయీ నెంబర్ అక్కడ డేటా ఏదైతే ఉందో ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్ అనేది మనకి జనరేట్ అవుతుంది. అండ్ బ్లాంక్గా ఉంటే అక్కడ ఎలాంటి సీరియల్ నెంబర్ అనేది రాదు. ఇన్ కేస్ ఏదైనా మీరు టైప్ చేస్తే అది నెంబర్ అయినా ఏదైనా డేటా అయినా ఆటోమేటిక్గా ఇక్కడ సీరియల్ నెంబర్ జనరేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఒక ఆర్డర్లో వచ్చేస్తుంది. డిలీట్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాయి, ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఓకేనండి, నేను ఇక్కడ ఫార్ములా యూజ్ చేశాను, డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లాస్ట్ పర్సన్ దాకా వచ్చింది అనుకోకండి. ఎందుకంటే మీరు ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేశారంటే కంటిన్యూస్గా మీకేంటి ఎక్కడ బ్లాంక్ సెల్స్ లేకుండా ఆ డీటెయిల్స్, ఎంప్లాయీ డీటెయిల్స్ కావచ్చు, స్టూడెంట్ డీటెయిల్స్ కావచ్చు, ఆ డేటా అనేది ఉండాలి. కానీ మధ్యలో బ్లాంక్ సెల్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ డబుల్ క్లిక్ అనేది వర్కౌట్ అవ్వదు, డ్రాగ్ చేయాల్సిందే, ఓకేనా. ఎక్కడ దాకైతే కావాలో ఆ విధంగా డ్రాగ్ చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా మధ్యలో బ్లాంక్ సెల్స్ ఉన్న ఒక ఆర్డర్లో సీరియల్ నెంబర్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.